మళ్ళీ బ్యూటిఫుల్ శారీస్ తోటి మీ ముందుకు వచ్చేసిన వెల్కమ్ టు సమతా స్టూడియో. సో ఇవాళ 2 వెరైటీ ఆఫ్ శారీస్ చూద్దాం, అవి కూడా ట్రెండింగ్. అయితే ఫస్ట్ టైం ఇట్లాంటి శారీస్ చూపిస్తున్నా. ఇవాళ మీ ఫీడ్బ్యాక్ బట్టి నేను ఇంకా అప్డేట్ చేస్తాను. మీకు నచ్చినాయి నచ్చలేదు లైక్ ఎట్లా అనుకుంటున్నారు అన్ని తెలిసిన తర్వాత ఇంకా చాలా కలర్స్ దీంట్లో అప్డేట్ చేస్తాం. ప్రస్తుతానికి ఒక 2 కలర్స్ చూపిస్తాం. ఇది మెటీరియల్ ఏంటంటే మనకి క్రష్ టైప్ వచ్చిన టిష్యూ ఆర్గెన్జా శారీస్. ఇవి బ్యూటిఫుల్గా ఉంటాయి, సటిల్ కలర్స్లో ఉంటుంది, లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. 2 సైడ్స్ మనకి ఫ్లోరల్ అనేది కట్ వర్క్ లాగా వచ్చేసి శారీ మొత్తం కూడా చాలా హైట్, చాలా బాగుంటుంది. లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. పార్టీ వేర్ శారీస్. ఈ మ్యాట్నీ వర్క్ లాగా వచ్చింది కదా రోజెస్ దగ్గర, ఆ తర్వాత మిగతా అంతా కూడా కట్ వర్క్ వచ్చిన ఎంబ్రాయిడరీ. కింద ప్లీస్లో కూడా చూడొచ్చు, అదే విధంగా కట్ అవుతుంది. అండ్ తర్వాత కొంగు వచ్చేసి ఇది 3350 రూపీస్లో ఇది అవైలబుల్ ఉన్నాయి. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ సేమ్ కలర్ వేసుకోవడం వల్ల మీరు తర్వాత వేసుకున్న పని అయితే అసలు ట్రాన్స్పరెంట్ అనిపించదు. ఇంకా నాకు ఆప్షన్ లేదని రెడ్ వేసుకున్నా. మీరు మాత్రం ఈ సెల్ఫ్ వచ్చిన బ్లౌజ్ మాత్రమే పేరప్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకొక కలర్ ఆప్షన్ చెప్పాను కదా. సో మనకి క్రీమ్ ఉంది, డార్క్ లిటిల్ బిట్ ఆఫ్ వీటిష్కి దగ్గరగా ఉన్న డార్క్ క్రీమ్, అంటే ఆల్మోస్ట్ లైట్ గోల్డ్ అని చెప్పొచ్చు. సో దీనిపైన ఇట్లా వచ్చింది. సో ఇవి నైట్ పార్టీస్కి మాత్రం సూపర్గా ఉంటాయి. ఈ మధ్య పేస్టల్ కలర్స్ బాగా కట్టుకుంటున్నాం కదా. తర్వాత మనకి కొంగు కూడా ఈ కంప్లీట్ కట్ వర్క్ వచ్చిన ఎంబ్రాయిడరీ తోటి ఎండ్ అవుతుంది. ఈ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా, ఇందాక బ్లౌజ్లో చిన్న పోల్కాస్ లాగా వస్తాయి, ఈ బ్లౌజ్ మంచి బ్రొకేడ్ రిచ్ బనారస్ లాగా వచ్చింది. సో ఇది వచ్చేసి దీనికి బ్లౌజ్. వెరైటీ వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న టిష్యూ శారీస్. అయితే టిష్యూ శారీస్లో ప్రతిసారి వర్క్ బట్టి కూడా ప్రైసింగ్ ఉంటుంది. ఇవాళ వచ్చిన వర్క్ మనకి చాలా సటిల్గా ఇట్లా వచ్చింది. కడ్దానా వర్క్ కంప్లీట్ వీ కట్ లాగా షార్ప్గా ఉంటుంది. షార్ప్ అంటే మీకు గుచ్చేలాగా కాదు, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు యూ లాగా ఉంటుంది, వేరాస్ ఇది వచ్చేసి ఇట్లా వీ లాగా ఉంది. సో 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్ అండ్ శారీ తరోగా వస్తుంది. ఈ స్టోన్స్ కూడా తరోగా ఉంటుంది. డార్క్ మెజంతా పింక్ కలర్, లైట్ వెయిట్. ఇవి ఇదివరకు తెప్పించుకున్న వాళ్ళు మాత్రం ప్లీజ్ నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి కమెంట్స్లో. ఇదివరకు వచ్చిన టిష్యూ శారీస్ తీసుకుని చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి చెప్తే ఏంటంటే ఇది ఎంత లైట్ వెయిట్ అండ్ కట్టుకున్నా కూడా చాలా బాగా పడుతుంది ఫాల్, అస్సలు ఇట్లా స్ప్రెడ్ అవ్వదు. బ్లౌజ్ వచ్చేవరకు మనకి ఇట్లా ఎడ్జెస్కి ఇట్లా వచ్చింది. ఈ బ్లౌజ్ వేసే ప్రయత్నం మాత్రమే చేయండి. ఏది కూడా దీని కాంట్రాస్ట్ అంత బాగుండదు. బికాస్ ఇప్పుడు ట్రెండ్లో కూడా శారీ బ్లౌజ్ ఐదర్ ఇట్లా లేకపోతే ఫ్లోరల్ బ్లౌజెస్ వచ్చినాయి. లేదంటే రిచ్గా ఉన్న మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. మా పాపది కూడా మీరు చూస్తుంటారు కదా, కరీంనగర్ దానికి తను వేరేది పేరప్ చేసింది. అట్లా మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి, కంప్లీట్ కాంట్రాస్ట్కి వెళ్ళకండి. ఓకే. సో ఈ కలర్ కాంబినేషన్ ఎవ్రీథింగ్ అయిన తర్వాత నేను నెక్స్ట్ దాంట్లో హైట్ చూపిస్తాను. అండ్ ప్రైస్ విషయానికి వస్తే 4250. ఇప్పుడు మనం హైట్ చూద్దాం. బిందాస్ హైట్ 5'8" ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది. 45 ఇంచెస్ అబవ్ ఉంది. లైట్ ఆనియన్ పింక్ కలర్. సో ఇట్లా ఫాల్ కూడా సూపర్గా పడుతుంది. మీకు అసలు టెన్షనే లేదు, ఇట్లా స్ప్రెడ్ అవుతుంది అనేది లేదు. ఏ ఏజ్ గ్రూప్ కైనా కూడా క్యారీ చేసేలాగానే ఉంది. ఇది వచ్చేసి కొంగు. ట్రాన్స్పరెంట్ ఎంత ఉందో చూపిస్తాం, ఎక్కువ తక్కువ ఏమి ఉండదు. బ్లౌజ్ కూడా పెట్టుకొని చూపిస్తున్నా. ఈ స్టోన్స్ ఉంటాయి కదా, ఒకదానికొకటి అతుక్కుంటా ఉంటాయి అవి. వచ్చేసి బ్లౌజ్. సో హ్యాండ్స్కి బ్యూటిఫుల్గా వర్క్ వస్తుంది. చిన్న హ్యాండ్స్ పెట్టుకుంటారా, పెద్దవి లాగా ఇట్లా మనం. ఇది వచ్చేసి బ్లూ షేడ్, డిఫరెంట్ బ్లూ. పళ్ళు, బ్లౌజ్ గ్రే, పళ్ళు, బ్లౌజ్. ఇందులో ఒకవేళ క్వాలిటీ తక్కువ, ప్రైస్ తక్కువ ఉంటేనే ఇట్లా బౌన్స్ అవుతుంది, లేకపోతే వేరేలాగా ఉంటుంది టెక్స్చర్. బట్ ఇవి మాత్రం చాలా చాలా బాగుంటుంది టెక్స్చర్. ఇన్ కేస్ శారీస్ ఇంకా ఉంటే ఇంకా వచ్చేది కూడా ఉన్నాయి, దాంట్లో మీరు ఆఫ్లైన్లో కూడా వచ్చి చెక్ చేయొచ్చు. అండ్ ఇదివరకు ఆన్లైన్లో తెప్పించుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. లైట్ సెటిల్ బేబీ పింక్. బేబీ పింక్ కొంచెం కలనైతేలో మనకి ఇంకొక డార్క్ పింక్ కూడా కనిపిస్తుంది దీంట్లో. పళ్ళు, బ్లౌజ్ మస్టర్డ్ ఎల్లో, పళ్ళు అండ్ బ్లౌజ్. ఇది కూడా పేస్టల్ బ్లూ, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బ్లూ ఏంటి ఎగ్జాక్ట్ అని చెప్పలేను కానీ ఇది పేస్టల్ బ్లూ.
పౌడర్ బ్లూ అంటాం కదా, పౌడర్ బ్లూ, తర్వాత పళ్ళు అండ్ బ్లౌజ్. సో ఇవాళ చూపించిన న్యూ అరైవల్స్ కూడా మీకు అర్థమైంది కదా, ఎట్లా ఫ్యాషన్ అనేది ఎప్పటికప్పుడు మనము అప్డేట్ చేస్తూనే ఉన్నాము. అండ్ నేను ఫస్ట్ సెట్లో అంటే ఈ సెట్లో ఇంకా మీకు కలర్స్ ఆప్షన్ కావాలంటే డెఫినెట్గా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ తెప్పించుకున్న శారీస్కి కూడా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.